సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్ ఫ్యూచర్ ప్లానింగ్. సో ఆల్రెడీ మీరు తమిళ్లో చూసే ఉంటారు ఇంటర్లింక్ ఫ్యూచర్ ప్లానింగ్ అని. సో వెల్కమ్ టు కింటూ లవ్లీ యూట్యూబ్ ఛానల్. సో నేనండి జనరల్గా ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఇంటర్లింక్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు దాదాపు ఎంతో కొంత కాయిన్స్ని ఎర్న్ చేసుకుని ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎర్న్ చేసుకున్న కాయిన్స్ రేపు మనకి కాయిన్ వెరిఫై అయిన తర్వాత మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్లో కొన్ని కాయిన్స్ మనకి వెరిఫై అవుతాయి. సపోజ్ ఇప్పుడు మనం 1,00,000 కాయిన్స్ మనం ఎర్న్ చేసుకున్నాము. ఇందులో వెరిఫై ఐడిఎల్దీగా మనకు ఒక 50,000 కాయిన్లు మనకు వెరిఫై అయినాయి. సో ఈ 50,000 కాయిన్ వెరిఫై అయినప్పుడు మీరు ఆ 50,000 కాయిల్ని ఒకేసారి సేల్ చేసుకోమాకండి. అలా కాకుండా అందులో ఒక 25,000 కాయిన్స్ వాటికే మీరు సేల్ చేసుకోండి. సో మిగతా 25 కాయిన్స్ అనేవి మీరు యాప్లోనే ఉంచుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మంచి రేట్ వస్తుంది దీనికి. సో మీరు ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నీ ఒకేసారి మొత్తం అమ్మేసుకున్నారనుకోండి, రేపు కాయిన్ మళ్ళీ వెరిఫై అయ్యి మీకు కాయిన్స్ యాడ్ అయ్యాక చాలా టైం పడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్లో మనకి పైకాయిన్ కూడా ఇలానే గంటకు ఒక మైనింగ్ ఇచ్చారు. సో గంటకు ఒక మైనింగ్ ఇచ్చారు, గంటకు ఒక కాయిన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేశారు, 24 అవర్స్కి ఒక మైనింగ్ ఇచ్చారు. అలా తర్వాత మనకి కాయిన్స్ కూడా 10 రోజులకి ఒక కాయిన్ వస్తుంది. అంటే 10 రోజుల పాటు నువ్వు డైలీ మైన్ చేస్తేనే నీకు ఒక కాయిన్ వస్తుంది. సో దానికి తోడు ఇంకొకటి, ఆ కాయిన్స్ మనకి మైగ్రేట్ అయ్యి మన వాలెట్లోకి యాడ్ అవ్వడానికి చాలా తక్కువ మోతాదులో అవుతుంది. ఇంకా బెట్ కాయిన్ సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఇంటర్లింక్ కూడా మనకి ఫస్ట్లో ఇంటర్లింక్ చేసుకున్న వెంటనే ఒక మైనింగ్కి 30 కాయిన్స్ వస్తాయి, 6 మైనింగ్స్ ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు అది హాలోవిన్ స్టార్ట్ అవడం వల్ల మనకు ఒక మైనింగ్కి 15 కాయిన్సే వస్తున్నాయి. అంటే అందులో సగం వస్తున్నాయి. సో కాయిన్ వెరిఫై అయిన తర్వాత మనకి నాకు తెలిసినంత వరకు 6 మైనింగ్స్ ఉండవు. అలాగే మనకి అందులో వచ్చే సగం కాయిన్స్ అని అవి ఉండవు. నాకు తెలిసి డైలీ 1 మైనింగ్ ఇస్తాడు, తక్కువగా కాయిన్స్ ఇస్తాడు. అలాగే మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్కి వెరిఫై అయిన తర్వాత మన వాలెట్కి యాడ్ అయ్యే వెరిఫై కాయిన్స్ కూడా తక్కువ మోతాదులోనే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ పై కాయిన్ చూస్తున్నాము. సో ఇదే ప్రాసెస్ ప్రతి ఒక్క కాయిన్కి ఉంటుంది. సో ఇంటర్లింక్ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనకి ఫ్యూచర్లో మంచి ప్రైజ్ వస్తుంది. సో అందుకనే మీకు వెరిఫై అయిన కాయిన్స్ అన్నీ మీరు మొత్తం సేల్ చేసుకోకుండా అందులో సగభాగమే మీరు సేల్ చేసుకోండి. లైక్ ఇప్పుడు చెప్పే కదండి, 1,00,000 కాయిన్స్ మీరు ఎర్న్ చేసుకుంటే అందులో ఒక 50,000 కాయిన్స్ మీకు వెరిఫై ఐడియల్గా మారాయి. సో ఆ వెరిఫై ఐడిగా మారిన అందులో 25,000 కాయిన్స్ మీరు సేల్ చేసుకోండి. మిగతా 25,000 మీరు యాప్లోనే ఉంచుకోండి. రేపు కాయిన్ మంచి ప్రైస్, ఇంకా ముందు రోజులలో ఇంకా కాయిన్ ప్రైస్ అనేది పెరిగినప్పుడు అప్పుడు మీకు ఆల్రెడీ వెరిఫై అయిన ఐటీఎల్జీ ఉంటాయి కాబట్టి మీరు మ్యాక్సిమం వెంటనే మీకు మంచి రేటు మీద మీరు సేల్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి తోడు మీరు యాప్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. దానికి తోడు మీకు కొన్ని కాయిన్స్ ఎర్న్ చేసుకుంటారు, అవి కొన్ని వెరిఫై. టోటల్గా మీకు 2 ప్రాఫిట్లు వస్తాయి. ఇప్పుడు వెరిఫై అయిన ఎమ్మిటి, అమ్ముకున్న ఎమ్మిటి ఒక ప్రాఫిట్. కొంచెం లాంగ్ టర్మ్ తీసుకొని మనం ఆ కాయిన్స్ని అలాగే హోల్డ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల ఒక ప్రాఫిట్. సో ఇప్పుడు సింగిల్ ప్రాఫిట్ వచ్చినది, ఇంకో లాంగ్ టర్మ్లో డబుల్ ప్రాఫిట్ వచ్చింది. సో ఏదైనా ఇప్పుడు మీకు జనరల్గా చెప్పాలంటే, మనకి గద్దలకొండ గణేష్ సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంది కదండి, పెద్దవాళ్ళు 4 బుల్లెట్లు ఇచ్చినప్పుడు 2 కాల్చుకోవాలా, 2 దాచుకోవాలనేది. సేమ్ ఇదే ప్రాసెస్ అది కూడా. సో నేను చెప్పేదైతే ఇది, మీకు కాయిన్ వెరిఫై అయిన తర్వాత మీరు ప్రతి ఒక్కళ్ళు ఎమ్మిటే మొత్తం కాయిన్స్ని సేల్ చేయాలని అనుకుంటారు. సో అలా కాకుండా అందులో సగభాగమే మీరు సేల్ చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యూచర్లో మంచిగా గ్రోత్ ఉంటుంది, ఈ కాయిన్కి మంచి ప్రైస్ వస్తుంది. సో ఇప్పుడే మీరు కాయిన్స్ అన్ని మిస్ చేసుకున్నారంటే ఫ్యూచర్లో మళ్ళీ మీకు కాయిన్స్ వెరిఫై అవ్వాలా, వెరిఫై అయిన వాలెట్లోకి రావాలా. ఈలోపు కాయిన్ మనకి డైలీ మైనింగ్స్ దగ్గర తక్కువగా వస్తుంటుంది. డైలీ 6 మైనింగ్స్ కూడా ఉండవు. నాకు తెలిసి 1 మైనింగే ఉంటుంది కాయిన్ వెరిఫై అయిన తర్వాత. సో అందుకని వీలైనంత వరకు ఇప్పుడే మన కాయిన్ వెరిఫై అయ్యేలోపే వీలైన కాయిన్స్ అన్ని మీరు ఎర్న్ చేసి పెట్టుకోండి. సో తర్వాత ఇలాంటి ఆప్షన్ ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ జరిగింది కూడా ఇంటర్లింక్లో. మనకి ఫస్ట్ యాప్ చేసుకున్నామంటే 6 మైనింగ్స్ ఇచ్చాడు. అందులో ఒక్కొక్క మైనింగ్కి 30 కాయిన్స్ ఇచ్చాడు. ఇప్పుడు హాలోవిన్ అని స్టార్ట్ అయిందని చెప్పి అందులో సగానికి సగం పడిపోయింది. రేపు కాయిన్ వెరిఫై అయిన తర్వాత 6 మైనింగ్స్ ఉండవు, ఇలాగే ఒక మైనింగే ఇస్తాడు. దానికి తోడు మనకి ఒక సగం కాయిన్స్ ఉండి మహా అయితే 4-5 కాయిన్స్, లేదంటే 1 కాయిన్ అలా ఇవ్వచ్చు. ఉండే కొద్ది కాయిన్ ప్రైస్ అనేది పెరిగే కొద్ది నీకు ఫ్రీగా వచ్చేది తగ్గుతూనే ఉంటుంది. ఇది ఏ కాయిన్స్ అయినా సరే, ఏ యాప్లో అయినా సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో వీలైనంత వరకు కాయిన్స్ని ఇప్పుడే ఎర్న్ చేసుకోండి, ఇప్పుడే సంపాదించి పెట్టుకోండి. ఇన్నాళ్ళు ఇంటర్లింక్ ఫేక్ అన్న వాళ్ళని వదిలేసేయండి.
సో మీరు జెన్యూన్‌గా ట్రై చేయండి. ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది. నేను జెన్యూన్‌గా ట్రై చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఇన్‌స్టా బయోలో నా యూట్యూబ్ లింక్ ఉంటుంది. కింటూ లవ్లీ అని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఇంటర్‌లింక్ గురించి ప్రతి అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. సో త్వరలో కాయిన్ వెరిఫై అయిన తర్వాత కూడా ఆ వెరిఫైని మనం పీ2పీ ట్రాన్స్‌ఫర్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా తొందరలోనే అప్డేట్ ఇస్తాను. సో ఇది ఈరోజు అప్డేట్ వీడియో. సో ఉంటా. బాయ్.